ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. పండగలప్పుడు పెద్దగా కష్టపడకుండా చాలా సింపుల్‌గాను స్వీట్ షాప్‌లో చేసేటువంటి కారం బూందీ మిక్చర్ తయారీ విధానము, అంతేకాకుండా జంతికలు ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అన్నది పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలి, చేగోడీలు కరకరలాడుతూ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి అన్నటువంటి విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక జల్లెడ పెట్టుకోవాలండి. దీనిలోకి అయితే 2 కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 2½ టీ స్పూన్ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండిని యాడ్ చేసుకోవటం వల్ల కారబుంది అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు అన్నది ఒకసారి ఎక్కువ వేసుకోవద్దు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నానండి. ఇది కారబూందీ కలర్ రావడానికి చాలా యూజ్ అవుతుంది. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మన కారబూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత జల్లీలో చూడండి కొంచెం డస్ట్ పార్టికల్స్గా ఉన్నాయి కదా, వీటిని అయితే తీసేద్దాము. ఇలా జల్లించుకున్న దానిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతోని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బిస్కర్తోని బీట్ చేసుకుంటూ శనగపిండిని చక్కగా కలుపుకోవాలండి. ఇలా బిస్కర్తో మనం పిండిని బీట్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల మన బూందీ అనేది చాలా గుల్లగా వస్తుంది. శనగపిండి వాటర్లోకి ఒక్కసారి వాటర్ అన్నది ఎక్కువ పోసుకోవద్దండి. వాటర్ ఎక్కువైపోతే బూందీ అన్నది పర్ఫెక్ట్గా రాదు. వాటర్ అన్నది పూర్తిగా ఇంతే పడుతుంది అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే అది శనగపిండి మీద ఆధారపడి ఉంటుంది. నేను తీసుకున్న ప్యాటర్న్కి నాకైతే వాటర్ 2 కప్స్ పడిందండి. 2 కప్స్ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ శనగపిండి బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. శనగపిండి బ్యాటర్ అన్నది ఎప్పుడు దోసల పిండి అన్నది ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుందండి. అంతేకాదు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ మన బ్యాటర్లోకి ముంచుకొని తీసి స్పూన్ అన్నది బ్యాక్ టర్న్ చేసిన తర్వాత ఒక లైన్ గీసుకోండి. పైనుండే శనగపిండి పాటు కిందున్న శనగపిండి పాటు రెండూ కలవలేదు అనుకోండి, బూందీ బ్యాటర్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. తర్వాత నేను ఇక్కడ బూందీ వేసుకోవడానికి 2 చిల్లులు గరిటెలు చూపిస్తున్నానండి. కిందనున్నదైతే బూందీ గరిట, పైనున్నదైతే అందరింట్లో ఉండే చిల్లుల గరిటేనండి. పైనున్న దాంతో వేసుకుంటే టైం అనేది ఎక్కువ పడుతుంది, ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నేనైతే ఎక్కువ యూజ్ చేయను. కిందనున్న బూందీ గరిటతో మాత్రమే ఎక్కువగా బూందీ వేస్తూ ఉంటాను. నేను శనగపిండిని కలుపుకుంటున్నప్పుడే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ అన్నది వేడి చేసుకున్నానండి. ఆయిల్ అన్నది హై ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, బూందీ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది కాగిన తర్వాత నేనైతే దీనిలోకి బూందీ గరిటె పెట్టుకొని దీనిలోకి 2 గరిటెల శనగపిండి బ్యాటర్ని వేసుకున్నానండి. ఇలా శనగపిండి బ్యాటర్ని వేసుకున్న తర్వాత బూందీ గరిటెని మాత్రం ఒక్క 2 నిమిషాలు అలాగా కాన్స్టెంట్గా ఉంచేసేయండి, అటు ఇటు కదపద్దు. ఇలా చేయటం వల్ల బూందీ అన్నది పూస పూసగా పడుతుంది. ఇలా శనగపిండి పూర్తిగా పడడం అయిపోయిన తర్వాత మన బూందీ గరిటెలోకి ఒక గరిటెని పెట్టి చక్కగా శనగపిండిని మెదుపుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, బూందీ గరిటెని అటు ఇటు తిప్పుతూ బూందీ మాత్రం వేసుకోవద్దు. అలా వేసుకున్నారనుకోండి పూస అన్నది ఒకదాని మీద ఒకటి పడిపోయి పూస అన్నది పర్ఫెక్ట్గా రాదు, తప్పట్లుగా వస్తుంది. మనం తీసుకున్న ప్యాన్లోకి ఎంత బూందీ వేసుకోగలుగుతామో అంతే వేసుకోండి. అటు ఇటు బూందీ గరిటెని మాత్రం కదిపి వేసుకోవద్దు. ఇలా చేసుకుంటే బూందీ అన్నది పర్ఫెక్ట్గా రాదు. నేను చూపించిన విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి బూందీ అనేది ఎలా వేపుకుంటున్నానో. ఇలా వేపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. అంతేకాదు ఫ్రెండ్స్, మనం వేసుకున్న తర్వాత బూందీ డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మనం బూందీ వేసుకుంటాం కదా. ఇలా వేసుకునేటప్పుడు ఇంకొక చిన్న టిప్పును పాటించాలండి. మన బూందీ గరిటెని ముందు వెనకాల శుభ్రంగా చేత్తోని శనగపిండి బ్యాటర్ని అంతా తుడిచేసుకొని అప్పుడు మళ్ళీ బూందీ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల బూందీ అనేది మనం స్టార్టింగ్ నుంచి చివరి వరకు పూస పూసగా బూందీ వస్తుంది, తప్పళ్ళగా రాదు. అంతేకాదు మన బూందీ అన్నది వేగిన తర్వాత
వాయికి మధ్యలో మాత్రం ఒక 2 నిమిషాలు మాత్రం ఆయిల్ని వేడి చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మన బూందీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. బూందీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయిల్ అన్నది చాలా వేడిగా ఉండాలి. అది కూడా హై ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడాను హై ఫ్లేమ్లోనే కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ బూందీ ఇంత వచ్చింది. అంతేకాదు ఫ్రెండ్స్, నేను మీకు చూపించిన క్వాంటిటీకి పిండిని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండిని కలుపుకున్నాను. అంత కలుపుకున్న తర్వాత నాకైతే ఇంత వచ్చింది బూందీ. వేపుకున్న బూందీని చూడండి, చేత్తో నొక్కి చూపిస్తున్నాను. ఎంత చక్కగా ప్రెస్ అయిందో కదా, అంటే మన బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత మనం ముందుగా బూందీ వేసుకున్న ఆయిల్ ఉంది కదా, దానిలోకి అయితే 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలను మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని ఈ బూందీలోకి యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు అన్నవి మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత దీనిలోకి అయితే నేను 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బూందీలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవటం అయిన తర్వాత ఇక్కడ దాకా ప్రాసెస్ అందరూ కామన్గా చేస్తారు. ఇక్కడే ఉందండి అసలైన టిప్పు. ఈ ఒక్క టిప్పును పాటిస్తే చాలు, పూర్తిగా మన స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిక్చర్ రెడీ అయిపోతుంది. అదేంటో చూసేద్దామా మరి. ముందుగా బూందీ వేపుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చేసే ప్రాసెస్ అంతా ఆ ప్యాన్లోనే చేసుకోవాలి. అదేనండి అసలైన టిప్పు. ఆ ప్యాన్లోనే దీనిలోకి కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా వేడెక్కిన తర్వాత బక్కా చక్కగా దంచినటువంటి తొక్క బొలవని వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయ వేగిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా 1 నిమిషం వేపుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కరివేపాకు చక్కగా వేగిన తర్వాత మన బూందీకి సరిపడంత ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకొని ఈ స్పైసెస్ అన్ని 1 నిమిషం వేపుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, దీనిలో కావాలి అంటే చాట్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇది పక్కాగా స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిక్చర్ కాబట్టి ఇలా స్పైసెస్ అన్ని వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బూందీని కొంచెం కొంచెం వేసుకుంటూ మన బూందీకి ఈ స్పైసెస్ అన్ని చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బూందీ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఒక 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. మొదటి రెసిపీ అయినటువంటి స్వీట్ షాప్ స్టైల్ కారబూందీ మిక్చర్ చూసాం కదండి. ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అన్నది పీల్చకుండా ఉండేటువంటి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా నేను ఒక గ్లాసు గుల్ల శనగపప్పును తీసుకున్నానండి. కొంతమంది దీన్ని పుట్నాలు అంటారు, కొంతమంది వేపిన శనగపప్పు అంటారండి. ఇలా తీసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. మీరు ఎంత ఫైన్ పౌడర్గా చేసుకోగలిగితే అంత ఫైన్ పౌడర్గా చేసుకొని దీన్ని జల్లీల్లోకి వేసుకోవాలి. ఇలా జల్లీల్లోకి వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాసుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే గ్లాసుతోని 4 కప్పుల బియ్య పిండిని కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల దీనిలోనే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా లేదా మనము వేసుకున్నటువంటి పుట్నాల పప్పులోని కొంచెం కొంచెం పలుకులు లాంటివి ఉంటాయి, అవన్నీ తీసేసేయాలి. ఇలా చేయటం వల్ల మనం జల్లించుకోవటం వల్ల మన జంతికలు అన్నవి చాలా గుల్లగా వస్తాయి. ఇదే మన ఫస్ట్ టిప్ అండి జంతికలకి. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్యి మీద కొంచెం ఎక్కువ వాటర్ అనేది పెట్టుకొని జస్ట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా అయిన వాటర్ని పక్కన పెట్టుకుందాము. మనం జల్లించుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వాముని వేసుకుంటున్నానండి. ఇక్కడ వామైనా వేసుకోవచ్చు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు, నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే మాత్రం కొంచెం కమ్మగా ఉంటాయి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అన్నది పూర్తిగా ఆప్షనల్. ఇంగువ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోరువెచ్చని నీళ్లు వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒక్కసారి ఎక్కువ పోసుకోవద్దు.
పిండి అన్నది కొంచెం తడి పొడిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో పట్టుకుంటే పిండి అన్నది ఉండ రావాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఉండ ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత పిండి అంతని దగ్గర తీసుకొని మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు మగ్గపెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మూత అన్నది ఎంత గట్టిగా తయారైందో, అంటే మన పిండి అనేది పర్ఫెక్ట్‌గా మగ్గినట్టు. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం పిండి అన్నది తీసుకొని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ చాలా మెత్తగా చేత్తో మదాయిస్తూ కలుపుకోవాలండి. మదాయిస్తూ కలుపుకున్న తర్వాత పిండి అన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ జంతికలు కొట్టడానికి ఈ హోల్స్ ఉన్నది తీసుకున్నాను. తర్వాత జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మొదటిసారి మాత్రమే అప్లై చేసుకోవాలండి. ప్రతిసారి అప్లై చేసుకోకలేదు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండిని పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న జంతికల మౌల్డ్‌లోకి పిండి అన్నది పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. జంతికల మౌల్డ్‌లో నుంచి ప్రెస్ చేస్తున్నప్పుడు పిండి అన్నది చక్కగా మనకి జంతికలు వస్తున్నట్టయితే పిండి అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇన్ కేస్ మీకు రాలేదు అనుకోండి, అది కరెక్ట్‌గా లేనట్టు. అప్పుడు కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని పిండి అన్నది బాగా మదాయించుకుంటూ జంతికల మౌల్డ్‌లోకి వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా జంతికల మౌల్డ్‌లోకి పిండంతా ఫిలప్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన పొడిపిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని హై ఫ్లేమ్‌లో మాత్రమే వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో టిప్ మీతో షేర్ చేసుకోవాలి. జంతికలు అన్నవి ఎప్పుడూ వేగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేగాలండి. ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించారనుకోండి జంతికలు అన్నవి మెత్తగాను గట్టిగా ఉంటాయి. సరిగ్గా వేగవు. అంతేకాదు ఫ్రెండ్స్, జంతికలు అన్నవి ఆయిల్‌లో వేసిన వెంటనే దాన్ని టర్న్ చేయకూడదు. ఆయిల్‌లో కొంచెం ఎయిర్ బబుల్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి తగ్గిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన వాటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ రెసిపీ అయ్యేంత వరకు మనం జంతికల పిండి కలుపుకుంటాం కదండి, దీనిని మాత్రం గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మన ఆయిల్‌లో వేపుకున్న తర్వాత జంతికలు అన్నవి ఆయిల్ పీల్చవు. అంతేకాదండి, మన జంతికలు అన్నవి క్రిస్పీగా రావాలి అంటే ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి. ఇలా వేపుకోవటం వల్ల ఆయిల్ పీల్చకుండాను అండ్ క్రిస్పీగాను మన జంతికలు వస్తాయి. ఈ 2 రెసిపీస్ చూసాం కదండి. ఇప్పుడు మూడో రెసిపీ అయినటువంటి చేగోడీలను చూసేద్దామా మరి? ముందుగా పొయ్య వెలిగించి దాని మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్‌లోకి 1 కప్ బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా మాడిపోకుండాను ఒక్క 2 నిమిషాలు వేయించుకునేసరికి ఇది లైట్‌గా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పాయింట్‌లోనే స్టవ్‌ను ఆఫ్ చేసి మనం దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 1/2 కప్ మందపాటి అటుకులను వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. మీకు ఇలా అటుకులన్నవి వేగిన తర్వాత ఇదే పాయింట్‌లోని ఇక్కడ క్రిస్పీగా వేగుతాయి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వేగాయో. ఇప్పుడు ఇదే పాయింట్‌లోని 1/2 కప్ వేపిన శనగపప్పు, కొంతమంది పుట్నాలని కూడా అంటారండి, ఇవి కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేగేసరికి అటుకులన్నవి లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని పొయ్యిని ఆఫ్ చేసి వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన బియ్యము, అటుకులు, శనగపప్పుని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఫైన్ పౌడర్‌గా చేసుకున్నానో. ఇలా చేసుకున్న దాన్ని జల్లించుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలా వేపుకోవడం, జల్లించుకోవడం చేస్తున్నానండి. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ అంతా అక్కర్లేకుండాను నేను చూపించే రేషియోలోనే బియ్యము, అటుకులు, శనగపప్పును తీసుకొని మీరు మిల్లులో ఆడించుకోవచ్చండి. ఇలా జల్లించుకున్న తర్వాత రవ్వన్నది ఎక్కువగా వస్తే మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల చేగోడీలన్నవి చాలా క్రిస్పీగా రావడానికి చాలా బావుంటుంది. నాకైతే ఇక్కడ ఎక్కువ రవ్వ రాలేదు, కొంచెమే వచ్చింది కాబట్టి నేను దీన్ని తీసేస్తున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాతక మీ రుచికి అనుగుణంగా కారం తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు,
రుచికి సరిపడా ఉప్పు అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు జాగ్రత్త అండి. నూనె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి గెరిటతో కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో బాగా కలుపుకుందాము. ఇక్కడ నేను కలుపుకున్న తర్వాత పిండి అన్నది మొత్తానికి నూనె అన్నది పట్టించాను. పట్టించిన తర్వాత మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి. గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ పొయ్యొద్దు. కొంచెం ఇది పోసిన తర్వాత పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎలా కలిసిందో. ఇప్పుడు ఈ పాయింట్‌లోనే మూత పెట్టుకొని ఒక్క పావు గంట అలా ఉంచేద్దాము. ఇలా ఉంచటం వల్ల మనము పిండి అనేది కొంచెం సాఫ్ట్‌గా తయారవుతుందండి. ఒక పావుగంట తర్వాత మూత తీసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్న గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ చాలా మదాయిస్తూ మెత్తగా కలుపుకోవాలండి. మదాయించిన తర్వాత మనం చేగోడీలు చేసుకోవటమేనండి. ఇన్ కేస్ మీకు చేగోడీలు చేస్తున్నప్పుడు చేగోడీలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి అనుకోండి, ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసి ఇంకా బాగా మదాయించండి. ఇలా చేయటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇలా సాఫ్ట్‌గా తయారైన తర్వాత మనకి చేగోడీలు అన్నది బాగా వస్తుంది. అంతే కాదండి, ఇది డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా గుల్లగా ఉంటాయి. మీకు గుల్లగా రావాలి అంటే మాత్రం మీరు పిండిని మదాయించే దాంట్లో మాత్రమే ఉంటుందండి. ఎంత ఎక్కువ సేపు దాన్ని బాగా మదాయిస్తే పిండి అనేది అంత గుల్లగా వస్తాయి. ఇలాగ మదాయించిన తర్వాత పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా పిండి కలుపుకోగా మనం తీసుకున్న నీళ్ళలోని ఒక పావు కప్పు మాత్రమే వాటర్ మిగిలిందండి. మొత్తం వాటర్ అయితే నాకు సరిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చేకోడీలు 2 రకాలుగా చూపించబోతున్నానండి. ఒకళ్ళైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకునే విధంగానే, ఇంకొకటైతే ఇప్పుడే వంట మొదలుపెట్టే వాళ్ళైనా, వర్కింగ్ వుమెన్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగాను, ఫాస్ట్‌గా చేసే విధంగాను ఇంకో రకంగాను చూపించబోతున్నాను. ఇలా మదాయించిన పిండిలోని కొంచెం తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేకోడీలు చేసుకోవాలి. సెకండ్ ప్రాసెస్ అయితే ఒక కంచం కానీ లేదా చపాతీ పీట కానీ తీసుకొని దానికి 1 టీ స్పూన్ ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న ఉండని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకుంటున్నానో. ఇలా చేసుకోవాలి చేకోడీలు. నేను ఇలా చేసుకున్న చేకోడీలని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అన్నది వేడి చేసుకొని ఒక్కసారి ఇలా వేసుకుంటే మనకి టైం అన్నది బాగా సేవ్ అవుతుంది. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని హై ఫ్లేమ్‌లో మాత్రమే ఆయిల్‌ని వేడి చేసుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం చేసుకున్న చేగోడీలు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్ అన్నది చిందే అవకాశం చాలా ఉంటుందండి. జాగ్రత్త సుమా! ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచేద్దాము. ఇలా ఉంచిన తర్వాత కొంచెం మన ఆయిల్‌లో బబుల్స్ అనేవి తగ్గుతాయండి. అప్పుడు మన జాలి గరిటెతో చక్కగా నిదానంగా కదుపుకుంటూ 2 పక్కల చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన వాటిని మన ప్లేట్‌లోకి డిష్ ఔట్ చేసుకోవడమేనండి. ఇదేనండి పండగలప్పుడు పెద్దగా కష్టపడకుండా చాలా సింపుల్‌గా చేసుకునేటువంటి 3 రకాల స్నాక్స్‌ని చూసారు కదండీ! వీటిని ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చిందో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.